తిరుమల కల్తీ నెయ్యి కేసు నిందితులను రెండో రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై నిందితులను రెండో రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. గడిచిన ఆదివారం నలుగురిని నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్కు విధించింది కోర్టు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనుమతించారు. ఈ నేపథ్యంలోనే నిన్న తిరుపతి సబ్ జైలు నుంచి నిందితులు 4 అంటే బోలేబాబా డైరీ పూర్వ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమ్మిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయకాంత్ చావడా, మరోవైపు ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్, ఈ 4 నిన్న సబ్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని రోయా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేసిన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ సిట్ కార్యాలయంలోనే 4 నిందితులను విచారిస్తున్నారు. తొలి రోజు 4 నిందితుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో ఉంచి వేరువేరుగా 4 అధికారులు విడివిడిగా వారిని విచారించారు. సాయంత్రం వరకు, అంటే నిన్న సబ్ జైలు నుంచి తీసుకొచ్చి రోయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విచారణ ప్రారంభించే సమయానికి దాదాపు 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటలైంది. 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ నిర్వహించారు. మధ్యలో 1 గంట భోజన విరామం మినహా నిరంతరాయంగా వారి నుంచి ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేశారు. నిన్న పలు కీలకమైన అంశాలను సంబంధించి ప్రశ్నలు సంధించినట్లు మనకు సమాచారం. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారి, అదేవిధంగా హైదరాబాద్ డివిజన్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, మరోవైపు విశాఖపట్నం డివిజన్కు సంబంధించిన ఎస్పీ సిబిఐ ఎస్పీ, అదేవిధంగా మరో 2 రాష్ట్ర అధికారులు ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్లో సభ్యులుగా నియమించింది. కానీ ఇప్పుడు విచారణలో మాత్రం విశాఖపట్నంకు సంబంధించిన సిబిఐ ఎస్పీ మాత్రం పాల్గొంటున్నారు. అదేవిధంగా వారికి సహాయకులుగా ఉంటున్న రాష్ట్ర అధికారులు కూడా, అంటే తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు, మరోవైపు డిఎస్పీ శివనారాయణ స్వామి, అదేవిధంగా సిఐ రామకృష్ణ, సిఐలు రామ్ కిషోర్తో పాటు పలువురు అధికారులు పాల్గొంటున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న సమయంలో, అంటే కోర్టులో హాజరుపరచడానికి ముందు అదుపులోకి తీసుకున్న సమయంలో కొంత సమయమే విచారించేందుకు అవకాశం వచ్చింది. పూర్తి స్థాయిలో వారి నుంచి సమాచారం రాబట్టలేకపోయారు. జ్యుడిషియల్ కస్టడీకి విధించిన తర్వాత వారిని విచారించేందుకు అవకాశం లేకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వారిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరారు. వీరి కోరిక మేరకు న్యాయమూర్తి వీరిని పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో నిన్న పలు కీలక అంశాలను వారి వద్ద ఉంచి వారి నుంచి సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే, ఈ కల్తీ నెయ్యి సంఘటనకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత బోలేబాబా డైరీ నుంచి డైరెక్టర్ పదవుల నుంచి విపిన్ జైన్, పొమ్మిల్ జైన్ తప్పుకొని వారి వాహన డ్రైవర్లను డైరెక్టర్లుగా నియమించారు. అసలు ఎందుకు వారు డైరెక్టర్ల పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది? వాహన డ్రైవర్లను డైరెక్టర్లకు ఎందుకు నియమించాల్సి వచ్చింది? అంటే కల్తీ నెయ్యి కేసు నమోదైన తర్వాతనే వారు డైరెక్టర్ల పదవుల నుంచి తప్పుకోవడంపై ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందన్న అంశాన్ని కూలంకషంగా వారు ముందు నుంచి పలు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎలాంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన స్థాయిలో నెయ్యి సరఫరా చేసేందుకు, ఉత్పత్తి చేసేందుకు సామర్థ్యం లేకపోయినప్పటికీ టీటీడీ ఏర్పాటు చేసిన టెండర్లలో పాల్గొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనే అంశాన్ని ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండి రాజశేఖర్ను ప్రశ్నించడం తెలుస్తోంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టిన టెండర్లలో పాల్గొనేందుకు ఏమాత్రం ఏఆర్ డైరీకి అర్హత లేదు అన్న విషయం తెలిసినప్పటికీ వారిని టెండర్లకు ఎందుకు అనుమతించాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా టీటీడీ అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన రాజశేఖర్ను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 18వ తారీఖు వరకు, అంటే 5 రోజుల పాటు పోలీసు కస్టడీలో, ఈ సిట్ కస్టడీలో నిందితులు ఉండనున్న నేపథ్యంలో రెండో రోజు కూడా విచారణ సాగుతుంది. రెండో రోజు పలు అంశాలు, అంటే సిట్ ఇప్పటికే సిబిఐ నేతృత్వంలోనే సిట్ విచారణ సాగుతున్న సందర్భంగా సిబిఐ పలు అధికారులు ఇప్పటికే ఉత్తరాఖండ్లోని
ఈ బోలేబాబా డైరీకి సంబంధించిన ప్రాంతాలలో అక్కడ పర్యటిస్తూ బోలేబాబా సంబంధించిన డైరీ ఉద్యోగులను కూడా విచారిస్తున్నారు. వారి నుంచి కల్తీకి సంబంధించి ఎలాంటి కల్తీ చోటు చేసుకుంటుంది, కల్తీ చేసే విధానం ఏంటి అన్న విషయాలు కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిట్టు బృందం సేకరిస్తున్న నేపథ్యంలో వారి నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఈ డైరెక్టర్లను కూడా ప్రశ్నించి వారి నుంచి సమాధానం రాబట్టడం ద్వారా ఈ కల్తీకి సంబంధించి కల్తీ గుట్టు తేల్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.